ఇక విశాఖపట్నం జిల్లా గాజువాకలో పెదగంట్యాడులో అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను గ్రామస్తులు ఉధృతం చేశారు. ఇందులో భాగంగా రేపు జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పనులు అడ్డుకున్నారు. సభా ప్రాంగణంలో సామాగ్రి బార్కెట్స్ గ్రామస్తులు పారేస్తారు. ఇప్పటికే గంగవరం కాలుష్యం అవస్థలు పడుతుంటే ఇప్పుడు మరో గుదిబండ మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వల్ల కార్తీక్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం కొనసాగడంతో చర్చనీయాంశంగా మారింది. మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు లైవ్లో ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏంటి టీడీపీ ఇన్ఛార్జ్ సమక్షంలోనే ప్రజాప్రాయ సేకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, గ్రామస్తుల డిమాండ్స్ ఏంటి, అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని రెస్పాండ్ అవుతున్నారా? టీడీపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్న కుమారుడు పల్లా కార్తీక్ ఆధ్వర్యంలోనే ఈ ఆందోళన జరగడం విశేషం. ఎందుకంటే ఇప్పటికే గాజువాక కాలుష్యం బారిన పడిపోయింది. కాలుష్యంతో దేశంలోనే 5వ ప్లేస్కి వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో మళ్ళీ ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల, అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము బతికే పరిస్థితి మా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు అన్న కుమారుడు అయినట్టు పల్లా కార్తీక్ ఆయన ఏ పార్టీకి చెందిపోయినప్పుడు కూడా ఆయన అయితే ఈ ఉద్యమాన్ని మొత్తం కూడా అందిపుచ్చుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే నాకు ప్రజలే ముఖ్యం, పార్టీలు సీఎంలు లేకపోతే నాయకులు కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజలు ఇబ్బంది పడకూడదు, గాజువాక ప్రజల కోసం నేను ఏమేం చేస్తానని ఆయన చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే రేపు ప్రజాభిప్రాయ సేకరణ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం అందరూ కూడా ఎక్కడైతే ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ టెంట్లన్నీ కూడా తీసేసి వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. నిన్న మళ్ళీ వాళ్ళు కనుక రాత్రి వచ్చేస్తే టెంట్లు వేస్తారని ఆందోళనకారులు పల్లా కార్తీక్తో సహా రాత్రి అక్కడ బస్ చేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం వరకు కూడా అక్కడే ఉన్నారు. ఇవాళ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రేపైతే దాదాపు 5,000 మందితో గ్రామస్తులతో మొత్తం కూడా ఈ ప్రజా అభిప్రాయ సేకరణ అడ్డుకుంటామని కూడా మొత్తం పల్లా కార్తీక్ అయితేనే ఇతర నాయకులు ఏది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఇప్పటికే గంగవరం పోటీకి ఇబ్బంది పడుతుంటే అదే అదానికి చెందినటువంటి మన సిమెంట్ ఫ్యాక్టరీ తెచ్చి మన నెత్తి మీద పెడతారా, మేము బతకాల వద్ద, గ్రామాల పరిస్థితి ఏంటి, ఊళ్ళో తీసుకొచ్చి ఊరి మధ్యన సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే మా పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కూడా రేపు అయితే ఉద్యోగ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. రేపు పొద్దున అయితే భారీ ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకునేందుకైతే సిద్ధం అవుతున్నారు. సతీష్, థ్యాంక్ యూ వాసు.